అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు షాక్ తగిలింది. డిఆర్ఐ విధులకు ఆటంకం కలిగించారని ఆయనకు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజుతో సహా 6 పేర్లను చేర్చారు. ఇందులో దీంతో ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీఓపై ఆదేశించారు. రాజేశ్వర్ రెడ్డి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ అయితే స్టేట్ గవర్నమెంట్ డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఆయనకి ఒక డిపార్ట్మెంట్ హెడ్ పెట్టారు, ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట. జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు, జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు. వీళ్ళంతా జిఎస్టీ అధికారులు పోతే రమేష్ గారు వారిని దౌర్జన్యం చేశారు. మీడియా సాక్ష్యం. ఆ రోజు లోకల్గా ఏదైతే మీడియా అక్కడ ఉందో ఆ మీడియాను అందరినీ తీసుకుపోయి మీకు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు, జిఎస్టీ చెక్ చేసే అధికారం మీకు లేదు. టైల్స్ షాపు అక్కడ ఏమన్నా వేరేటి ఏమీ అమ్మట్లేదు, ఓన్లీ టైల్స్ అనేది మీరు కనుక్కోండి. ఫ్యాక్టరీలో నుంచి బయటకు వచ్చేటప్పుడే జిఎస్టీ కట్టితేనే ఫ్యాక్టరీలో నుంచి బయటకు వస్తుంది. ఏ టైల్స్ కూడా ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీలో జిఎస్టీ ముందు కడితేనే బయటకు వస్తుంది.